ఇవాళ ప్రపంచ కప్ మహిళల ప్రపంచ కప్ అమ్మాయి అడుగు దూరంలో నిలిచి ఉన్నది. సో ఇవాళ భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ గెలుచుకొని వస్తుందని మనం అంతా ఆశిద్దాం. సరే, మన దగ్గరే జరుగుతున్నది ఈసారి మహిళల వన్డే వరల్డ్ కప్. ఈసారి కప్పు ఖచ్చితంగా మనదే అన్న ఆశాభావం, ఒక ధీమా అందరిలో కనిపిస్తున్నది. ఎందుకంటే అంత స్పిరిట్తో అంత అద్భుతమైన గేమ్ ఆడుతున్నారు మన మహిళలు, మన టీమిండియా, మహిళల టీమిండియా, విమెన్ టీమిండియా. సో మొన్న ఆస్ట్రేలియా మ్యాచ్ మనం చూసినాం, ఎంత స్పిరిట్తో, ఎంత అద్భుతంగా సమిష్టిగా, ఎలాంటి ప్రెషర్ లేకుండా అంత పెద్ద టార్గెట్ని చేజ్ చేశారు. 338 పరుగుల టార్గెట్ని చేజ్ చేశారు. సో ఈసారి అంటే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ను ఓడించిన సౌత్ ఆఫ్రికా ఫైనల్లోకి దూసుకొచ్చింది. సో ఇప్పుడు భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఢీ అంటే ఢీ అంటున్న ఈ ఫైనల్లో మధ్యాహ్నం 1:30 ఈ మ్యాచ్ స్టార్ట్ కాబోతున్నది. సో అందరి దృష్టి మహిళల ప్రపంచ కప్ మీదనే. గెలుపు దూరంలో కలల కప్పు. ఈసారి మనం గెలిస్తే ఫస్ట్ టైం విమెన్ వరల్డ్ కప్లో విజయం సాధించినట్టు, వరల్డ్ కప్ కొట్టినట్టు. సౌత్ ఆఫ్రికా కూడా ఇంతవరకు కొట్టలే. సో వాళ్ళు కూడా గెలిచిన, వాళ్ళది కూడా ఫస్ట్ టైమే. ఎన్నో ఆశలు, ఎన్నో అంచనాలు. భారత క్రికెట్ అభిమానుల చూపంతా అటువైపే. దశాబ్దాల నిరీక్షణకు తెరపడ్డానికి, కప్పు కల సాకారం కావడానికి భారత మహిళలకు కావలసింది ఇంకొక విజయమే. ఆదివారమే వన్డే ప్రపంచ కప్ ఫైనల్. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు తొలి ట్రోఫీ కోసం ఆరాటపడుతోన్న దక్షిణాఫ్రికాను ఢీకొట్టబోతున్నది. సంచలన బ్యాటింగ్తో ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని ఛేదిస్తూ మేటి జట్టు ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో మట్టి కల్పించిన భారత్ రెట్టించిన ఉత్సాహంతో సమరానికి సిద్ధమైంది. గతంలో 2 సార్లు అందినట్లే అంది చేజారిన కప్పును ఈసారైనా ఒడిసి పట్టాలన్నది ఆ జట్టు పట్టుదల. అంటే 3వ ఫైనల్లోకి ప్రవేశించింది. 2005, 2017లో భారత్ తుది సమరంలో భంగపడింది. విజేతగా నిలవడానికి ఆ జట్టుకు ఇదో గొప్ప అవకాశం అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ చరిత్రలో అత్యంత బలమైన జట్లైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లలో ఒక్కటి కూడా లేకుండా జరుగుతున్న తొలి ప్రపంచ కప్ ఫైనల్ ఇదే కావడం విశేషం. అంటే ప్రపంచ కప్ చరిత్రలో, విమెన్ ప్రపంచ కప్ చరిత్రలో ఏ ఇయర్ కూడా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఫైనల్లో లేకుండా మ్యాచే లేదట. సో ఇప్పుడు ఆ 2 జట్లు లేవు. అంటే మనం కొత్త ప్రపంచ ఛాంపియన్ను చూడబోతున్నామన్నమాట. ఫైనల్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందట. మ్యాచ్కు రిజర్వ్ డే కూడా ఉన్నది. అంటే ఒకవేళ ఇవాళ వర్షంతో ఏమైనా మ్యాచ్ అటు ఇటు అయితే సగం మ్యాచ్ జరిగింది అనుకో, నెక్స్ట్ సగం ఆగిపోతే నెక్స్ట్ డే కూడా పెట్టడానికి ఒక రిజర్వ్ డేని కూడా పెట్టడం జరిగింది. సో హర్మన్ ప్రీత్ మన టీమిండియా కెప్టెన్, లారా వోల్వార్ట్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్. భారత మహిళలకి ఇది 3వ ప్రపంచ కప్ ఫైనల్. 2005లో తొలిసారి తుదిపోరుకు వెళ్లిన భారత్ ఆస్ట్రేలియా చేతిలో 98 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో మొదట ఆస్ట్రేలియా 4 వికెట్లకు 215 పరుగులు చేస్తే మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టు 117 పరుగులకే కుప్పగూలింది. 2017లో ట్రోఫీకి అత్యంత చేరువగా వెళ్లిన భారత్ 9 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. అప్పుడు కూడా కెప్టెన్ మిథాలీనే. 229 పరుగుల ఛేదనలో భారత జట్టు 219 పరుగులకు ఆల్అవుట్ అయింది. సో జర్రంతలా మిస్ అయింది మనది. లేకపోతే ఆ ఫస్ట్ ప్రపంచ కప్ 2017లో వచ్చేది. సో టీమిండియా కెప్టెన్ ఏమంటున్నారంటే, ఓడిపోతే ఎంత బాధ కలుగుతుందో మాకు తెలుసు, కానీ ఇప్పుడు గెలిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాం. ఆదివారం మాకు ప్రత్యేకమైన రోజుగా మిగిలిపోతుందని ఆశిస్తున్నాం. ఎంతో కష్టపడ్డాం. టోర్నీలో 3 పరాజయాలు చవిచూసినా మేము నిరాశ చెందలేదు. కలిసికట్టుగా ఆడాం, ఫైనల్ చేరాం. ఇప్పుడు దేశానికి కప్పు అందించడం కోసం ప్రతి ఒక్కరూ బాగా ఆడాలనుకుంటున్నారు. సో చూడాలి ఇక ఏం జరుగుతుంది అన్నది. సో లాస్ట్ ఆస్ట్రేలియాతో మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ చేసిన జమీమా మరి ఈసారి ఎలా రాణిస్తుంది అన్నది చూడాలి. ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ మిథాలీ అండ్ స్మృతి మంధన అండ్ షఫాలి ఇద్దరు కనుక బ్యాటింగ్లో రాణిస్తే టాప్ ఆర్డర్లో, సో భారత్కి టార్గెట్ ఛేదించడమైనా లేదు బిగ్ స్కోర్ చేయడానికైనా ఈజీ అవుతుంది. ఒక్క అడుగు దూరంలో మనం ఉన్నాం. చలో, సో ఇవాళ 1:30గా మధ్యాహ్నం 1 గంట, ఇది కాదులే, ఇవాళ T20 కూడా ఉన్నది. టీమిండియా T20 ఫస్ట్ T20 రద్దయింది వర్షం కారణంగా. 2వది ఆస్ట్రేలియా గెలిచింది, మనం ఓడిపోయినాం. 3వది ఇవాళ ఉంది 1:45 2 ఒకటేసారి ఉన్నట్టున్నాయి.